మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడు ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పోము. అతడు వారి మాటయు విన్న ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొను దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఒక మనిషి మన ఎడల తప్పు చేస్తే వాని విషయంలో మనం ఎలా ప్రవర్తించాలో ఒక పాఠాన్ని నేర్పాడు ఇక్కడ. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే వాడిని అప్పుడే రోడ్డు నేవాకు, పర్సనల్గా వెళ్ళి వాడిని కలుసుకో, వాడితో మాట్లాడు. వాడు విని సరి చేసుకుంటే ఏం లేదు, వాడు దిద్దుకోకుండా అదే తప్పు కంటిన్యూ చేస్తే నీతో పాటు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని వెళ్ళి వాడిని గద్దించు, వాడికి చెప్పు, నచ్చజెప్పు. అయినా వినకపోతే సంఘం ఎదుట బహిరంగముగా వాడిని హెచ్చరించు. అయినా కూడా వాడు మార్పు చెందకపోతే వాడిని విసర్జించు. నీకు అన్యునిగాను సుంకరినిగాను ఎంచుకో అన్నాడు. మొత్తం 4 దశలు చెప్పాడు. మొదటిది సింగిల్గా పో, రెండవది 2-3 ఎదుట, మూడవది సంఘం ఎదుట. ఈ 3 దాటితే 4వది వాడిని విసర్జించు. ఇక వాడు సహోదరుల లెక్కలోకి రాడు, నీకు అన్యుడు వాడు. అన్యుడికి ఇంకెంత మాత్రమో వాడికి అంతే. ఇక నువ్వు సుంకరి అంటే పాపి అయిన మనుషుడు అన్నారు జక్కయ్యని. సుంకరులను పాపులకు గురుతుగా చూపిస్తారు. యేసు ప్రభు వారు చూసారా, మీరు గమనించినట్లయితే పాపులు పరలోక రాజ్యంలో మీకంటే ముందుగా ప్రవేశిస్తారని చెప్పడానికి వేశ్యలను సుంకరులను మీకంటే ముందుగా పరలోకంలో ప్రవేశిస్తారన్నాడు. వేశ్యలతో ఈక్వల్గా పోల్చి మాట్లాడాడు సుంకరులని. సుంకపు గుత్తదారుడైన జక్కయ్యని ఆ ప్రాంత ప్రజలు పాపి అయిన మనుషుడు అన్నారు. కాబట్టి నీకు అన్యునిగాను ఒక పాపి అయిన మనుషుడిగా వాడిని విసర్జించమన్నాడు. కాబట్టి మీరు కూడా మీ సహోదరులు ఇలా ప్రవర్తించండి అని మీకు చెప్పటానికి నేను ఈ మాటలు ఎత్తుకోవాలా. అసలు అది కాదు, అది మీరు చదువుకున్న అర్థమయ్యిద్ది. దానికి మళ్ళీ నేను వాక్య సేవకుండా ఉండి మళ్ళీ స్పెషల్గా నేను మాకు చదివి వినిపించేది ఏంది? మీరు చదివినా మ్యాటర్ అర్థమైద్దిగా. పాయింట్ అది కాదు. మాట వినని ఒకడిని నువ్వు కానీ విసర్జించావంటే నేను కూడా వాడిని విసర్జిస్తా అని చెబుతున్నాడు దేవుడు. అది పాయింట్ ఇక్కడ. ఒకడిని నువ్వు అవుట్ చేసా, వెలివేసావనుకో, ఇక నా సన్నిధి నుండి కూడా వాడు వెలివేయబడ్డట్టే. బయట ఉన్నవాడిని ఒకడిని నువ్వు చేర్చుకున్నావు అనుకో, నేను కూడా వాడిని చేర్చుకుంటా అంటున్నాడు. ఇది కీలకమైన మాట. వాడికి అన్యుడిగా సుంకరిగా నువ్వు డిసైడ్ చేసావంటే వాడి కథ అంతే ఇక అన్నాడు. దీన్ని ఆధారం చేసుకునే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో జారత్వ పాపంలో ఉన్నవాడిని శరీరం నశించడానికి నేను సాతానుకు అప్పగించాను అన్నాడు పౌలు. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 5వ అధ్యాయము
4-5 వచనాల నుంచి చదువు. ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును. శరీరేచ్ఛలు అన్నకాడ పుట్టినోట్లో శరీరము నశించుటకై అని ఉంటది. చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. అదుగో, అంటే సంఘములో ఉన్న ఒకరిని మనం సాతానుకు అప్పగిస్తే వాడు అంతే సంగతులు అన్నమాట. ఇది సంఘం అంతా కూడా గ్రహించాల్సినటువంటి రహస్యం. సంఘములో సభ్యులుగా, క్రీస్తు శరీరములో అవయవాలుగా, అంగములుగా ఉన్న మనకి ఇవ్వబడిన అధికారము ఎంత గొప్పదో, ఎంత దొడ్డదో, ఎంత శ్రేష్టమైందో ఆ పవర్ ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఇక్కడ వ్యక్తం అవుతుంది. నువ్వు ఒక వ్యక్తిని ఆమోదించి ఉంచితే ఉంటాడు, నువ్వు తిరస్కరించి అవాయిడ్ చేశావంటే వాడు పరలోకంలో కూడా నెట్టివేయబడతాడన్నమాట. నువ్వు ఏది బంధిస్తావో అది నేను అక్కడ బంధిస్తాను, నువ్వు ఏది విప్పుతావో అక్కడ నేను విప్పుతాను అన్నాడు. అయితే ఒక మాట, సాధ్యమైనంత వరకు మన సహోదరుల తప్పిదాలను క్షమించి, ప్రేమించి, తొందరపడి విసర్జించకుండా మనం జాగ్రత్త పడాలి. మనం నోరు తెరిచి ఎవరినైనా శపించినా, హృదయపూర్వకంగా సంఘముగా కలిసి విసర్జించినా ఇక వాడి బతుకు అంతే. అందుకే తొందరపడి శపించకూడదు, తొందరపడి విసర్జించనూ కూడదు. క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులకు ఇవ్వబడిన అధికారం ప్రత్యేకమైంది. అయితే ఈ తంతు ఉపయోగించడానికి మనకి ఒక టీం ఉంది, వాళ్ళ మీద మనం ఉపయోగించవచ్చు. ఇది మనకివ్వబడిన అధికారాన్ని ఎవరి మీద అంటే మనుషులు ఎవ్వరి మీద కాదు, మనుషులు ఎవ్వరి మీద కాదు. యేసు ప్రభువే చెప్పాడు ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి మీద మనం ఉపయోగించవచ్చు. మీరు అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒక్కసారి తీయండి. 12వ అధ్యాయము 28వ వచనం నుంచి 29వ వచనం నుంచి చదువు. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడో తెలుసా? యేసయ్య ఏ సందర్భంలో చెప్పాడో తెలుసా? మూగతనం, చెవిటితనం కలిగించిన దయ్యం ఒకటి పట్టింది ఒక అబ్బాయికి, ఒక వ్యక్తికి. వాడు అప్పటిదాకా మనం చెప్పే మాట వినపడదు, మాట్లాడలేడు. యేసు ప్రభు దగ్గరికి తెచ్చినప్పుడు యేసు ప్రభు వాడికి శరీరంలో ఉన్న రోగమా లేకపోతే దురాత్మ వల్ల ఆ గతి పట్టాడా గ్రహించి, అది శరీర సంబంధంగా సంభవించిన జబ్బు కాదు, అది దురాత్మ వల్ల కలిగిన బలహీనతను ఎరిగి వాళ్ళలో ఆ వ్యాధిని చూపించినటువంటి అమోఘతనం, చెవిటితనం అనే జబ్బును చూపించిన దయ్యాన్ని గద్దిస్తాడు. గద్దించి వెళ్ళగొట్టగానే వాడు అప్పటిదాకా మాట్లాడినోడు ఇక మాట్లాడటం మొదలు పెడతాడు. వినడం చేతగాని వాడు అప్పటి నుంచి వినటం మొదలు పెడతాడు. అంటే వాడికి చెవుడు పోయిద్ది, మూగతనం పోయిద్ది. చెవిటివాడు వినేవాడు అవుతాడు, మూగవాడు మాట్లాడుతూ మొదలు పెడతాడు. ప్రజలంతా విభ్రాంతి నొంది, అమ్మో ఇది మామూలు శక్తి కాదు అని యేసుని గురించి ఘనపరిచి మాట్లాడుతుంటే, ఈ కుళ్ళుబోతు రకాలు ఉంటారు కదా, ఈ కుళ్ళుబోతు రకాలు, అసూయ రకాలు, ఈ పరిసయ్యులు ఉన్నారే, వాళ్ళు ముందుకు వచ్చి ఇతడు బయల్జేబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అన్నారు. బయల్జేబూలు అంటే దయ్యముల అధిపతి. అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభుని ఎవరంటున్నారో తెలుసా? దయ్యముల అధిపతి అంటే సాతాను. ఇతను సాతాను కాబట్టి సాతానుకు మరి వాడి టీం లోబడిద్ది కదా. మరి దయ్యాలన్నిటి మీద రాజు సైతాన్ కాబట్టి ఇతను అది కాబట్టి ఇతను ఆజ్ఞాపించగానే దయ్యాలు లోబడుతున్నాయి అన్నాడు. చూసారా ఎంత మాట అన్నారు? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఒరే మీకు మైండ్ పనిచేస్తుందా? మెంటల్ ఏమైనా ఎక్కిందా?
తనకు తానే వేరుపడిన ఏ రాజ్యము నిలవనేరదు. సాతానుకు సాతానే వేరుపడితే వాడి రాజ్యం ఎలాగు నిలుచును? దయ్యము దయ్యాన్ని వెళ్ళగొట్టిన ఎడల వాని రాజ్యం ఎలాగు నిలుచును? తనకు తానే వేరుపడిన ఏ రాజ్యము కానీ ఏ మనుషుని ఇల్లు కానీ నిలవదు. మరి నేను దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు సాతాను వాళ్ళని వెళ్ళగొట్టాను అన్నారు. మరి మీ పిల్లలు కూడా నాతో పాటు వెళ్ళగొడుతున్నారు కదా దయ్యాలని. మరి వాళ్ళు ఎట్లా వెళ్ళగొట్టారు? వాళ్ళు కూడా దయ్యాలను ఒప్పుకుంటారా మీరు అని చెప్పి అక్కడ ఒక లాజిక్ చెప్తున్నాడు. నేను సాతాను కాదురా, నేను దైవ కుమారుణ్ణి. ఈ లోకం మొత్తాన్ని వాటి బంధకాల్లో బంధించి ఉంచిన బలవంతుడు ఒకడు ఉన్నాడు. వాడి ఇల్లు దోచుకోవడానికి వచ్చా ఇప్పుడు నేను. స్తోత్రం. ఎందుకు వచ్చా? వాడి ఇల్లు ఏంటో తెలుసా? ఈ లోక రాజ్యములు వాడి ఇల్లు దోచుకోవడానికి వచ్చాను నేను. అలా దోచుకోవడానికి వచ్చినప్పుడు బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే కానీ అది సాధ్యం కాదు. బలవంతుడగు వాడిని మొదట బంధించితేనే కానీ వాడి ఇల్లు దోచుకొన సాధ్యము కాదు అన్న మాట మనకి ఎత్తి చూపించాడు అక్కడ. వాళ్ళకి అడిగిన మాటకి సమాధానం చెప్పినట్టుగానే మన జీవిత కాలానికి సరిపడిన ఒక మంచి పాఠాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. భూమి మీద బలవంతుడు ఒకడు ఉన్నాడు, వాటి సమూహం ఒకటి ఉంది. మీకు తెలుసా? యేసు ప్రభుకున్న పేర్లు సైతాను కూడా కొన్ని ఉన్నాయి. యేసు ప్రభుకున్న పేర్లు సైతాను కూడా కొన్ని ఉన్నాయి. రాత్రి ఒప్పిచెర్లలో ఈ విషయం ప్రస్తావించాను నేను. వాటిల్లో ఒకటి వేకువ చుక్క. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే సాతానుని ఇలా పిలుస్తాడు, తేజో నక్షత్రమా వేకువ చుక్క అని. అండర్లైన్ చేసుకో, అక్కడ సాతానును వేకువ చుక్క అని పిలిచాడు. ప్రకటన గ్రంథం 22:16లో నేను దావీదు వేరు చిగురును ప్రకాశమానమునైన వేకువ చుక్కనై ఉన్నాను అన్నాడు యేసు. ప్రకటన గ్రంథము 22:16 యేసు ప్రభు తన్ను తాను వేకువ చుక్క అని చెప్పుకున్నాడు. యెషయా గ్రంథం 14:12లో సాతాను పేరు కూడా వేకువ చుక్క అని వాడు కూడా పిలువబడ్డాడు. అలాగే యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయం 6వ వచనంలో ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము పైన రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడగు దేవుడు అని ఆయనకు పేరు పెట్టబడును అన్నకాడ బలవంతుడగు దేవుడు అన్నాడు. అలాగే అపవాది కూడా ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో బలవంతుడు అని పిలుస్తున్నాడు. వాడు కూడా బలవంతుడేనట. దీని గురించే మళ్ళా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మరణ బలం గలవాడు అని అపవాదిని ప్రస్తావించాడు. వాడు బలవంతుడు. ఏం బలం వాడిది అంటే మరణ బలం. మనుషుల పాపాన్ని ఆధారం చేసుకొని మరణాన్ని వారి మీదకి తీసుకొచ్చి ఏలేటట్టు చేసే బలం. మరణ బలం గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకును అన్నాడు అక్కడ. వాడికి కూడా బలవంతుడు అన్న పేరుందా లేదా? యేసయ్యను మనం ఏమన్నాం? సర్వలోకానికి చక్రవర్తి, సర్వాధికారి, సర్వలోక చక్రవర్తి అన్నాం. వాడికి కూడా లోకాధికారి అనే పేరు ఉంది. సాక్షాత్తు యేసయ్య పిలిచాడు, ఇది లోకాధికారి వచ్చుచున్నాడు అంటే వాడు కూడా లోకానికి అధికారి అని పిలువబడ్డాడు. అయితే ఇప్పుడు ఇవన్నీ వాడిని గణపరుస్తానికి చెప్పట్లా నేను. అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. వాడు వేకువ చొక్కే కానీ వాడు చీకటి చొక్క అయ్యాడు. అర్థమైందా? తేజో నక్షత్రం తన తేజస్సును కోల్పోయింది, వేకువ చుక్క కాస్త చీకటి చుక్క అయిపోయింది.
కానీ యేసు తన్ను గూర్చి తన్నేమన్నాడు? ప్రకాశమానమైన వేకువ చుక్కను అన్నాడు. అంటే ప్రకాశించుట మానలా, నిరంతర ప్రకాశము. చుక్క మన సైంటిఫిక్ భాషలో, సైన్స్ భాషలో నక్షత్రం, స్టార్. అవునా? సూర్యుడు ఒక నక్షత్రమా, ఒక గ్రహమా? సైన్స్ ప్రకారం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇప్పుడు డౌట్ వచ్చి దేవుడి వాళ్ళకి నక్షత్రమా, గ్రహమా అని. మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదివి ఉంటారు. చెప్పండి, నక్షత్రమా, గ్రహమా? 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 గ్రహం అంటే నక్షత్రం అంటున్నారు. నక్షత్రం అంటే నక్షత్రమా కాదా? గ్రహమా? ప్రకాశించుచున్న నక్షత్రం, నిత్యము వెలుగుతున్న నీతి సూర్యుడు యేసు. ఆ వెలుగు మారలా, అది చీకటి కాల, ఎప్పటికీ కాదు కూడా. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నవాడు. కానీ ఈడున్నాడే, ఈడు వేకువ చొక్కే కానీ ఇప్పుడు చీకటి చొక్క అయిపోయాడు. ఇది మీకు అర్థం కావాలి. ఇక రెండవది, యెషయా గ్రంథం 9:6లో బలవంతుడగు దేవుడు యేసు. వీడు బలవంతుడగు దోత, బలవంతుడగు దోత, బలవంతుడగు దేవుడు. దేవుడు అంటేనేమో కుమ్మరి, దోత అంటేనేమో కుండ. కుండ ఎంత బలమైందైనా కుమ్మరి ముందు ఎగస్టాల్ చేస్తే ఏమైంది? పగిలిపోద్ది. చెప్పండి, అందరు చెప్పండి, ఏమైంది? పగిలిపోద్ది. కాబట్టి ఆయన బలవంతుడగు. ఇకపోతే వీడు లోకాధికారి, ఆయన సర్వాధికారివి. ఆగో, ఎక్కడుంది సర్వాధికారి అని? చూడు, రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. త్వరగా రోమా 9. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి. వాడు సగం అధికారి ఈయన, వాడు లోకాధికారి ఈయన. ఓకేనా? అయితే బలవంతుడు అన్నాడు. ఎవరికంటే బలవంతుడు అంటే యేసయ్య కంటే బలవంతుడు కాదు. ఆడు మనకంటే బలవంతుడు. అది పాయింట్. మనకంటే మహిమలో కొంచెం ఎక్కువ వాడు. అయితే వాడెంతటి బలవంతుడైనా వానికంటే మహాబలవంతుడు ఒకడు పైన మనకున్నాడు. మనకు పైన ఆకాశ మండలం ఉంది. మనకు పైన ఏముంది? ఆకాశ మండలంలో ఏమున్నాయి? ఎఫెసీ 6:12 దురాత్మల సమూహాలు ఉన్నాయి. అంటే మన పైన అవి ఉన్నాయి. పరదైసు 3వ ఆకాశంలో ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి తీయబడిన పరిశుద్ధుల ఆత్మలో ఆ దురాత్మల పైన ఉన్నాయి పరిశుద్ధుల ఆత్మలు. లెక్క ప్రకారం మొత్తం 5 ఆకాశాలు లెక్క వచ్చింది. 5 ఆకాశాలు మొత్తం అయితేనే పరదైసు ఉన్న 3వ ఆకాశం మధ్యాకాశం అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7 ఆకాశాలు అంటారు. ఎన్ని ఆకాశాలు? 7 ఆకాశాలు అంటారు. ఇప్పుడు 7 ఆకాశాలు మనకు అనవసరం, మనకు 5 ఆకాశాలు మాత్రం లెక్క తీసుకుంటా. భూమి మీద నుండి పౌలు గారు చెప్పిన మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి చదివితే, నేను ఒక మనిషిని ఎరుగుతున్నాను. ఒక మనిషి గురించి అంటే తన గురించే తాను చెప్తాడు. డైరెక్ట్గా నేనే అనకుండా ఒక మనుషుడు అన్నట్టు చెబుతాడు. అతడు 3వ ఆకాశాన్ని కొనిపోబడ్డాడని, పరదైసు కొనిపోబడ్డాడు అంటాడు. అంటే పరదైసు అనేది 3వ ఆకాశంలో ఉంది. ఎక్కడి నుంచి లెక్కేసి చెప్పాడు? భూమి మీద నుండి 3వ ఆకాశం లెక్కేసి చెప్పాడు. అవునా? అంటే మన మీద నుండి 2 ఆకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే ఆకాశం 3వ ఆకాశం. అవునా? అలాగే ఆ 3వ ఆకాశం పైన మరో 2 ఆకాశాలు ఉన్నాయి. అప్పుడు ఆ టాప్ నుంచి లెక్కేసుకొస్తే అటు నుంచి 3వ ఆకాశం, ఇటు నుంచి కలిపితే మధ్యాకాశం అయింది అది. కాబట్టి పైన 2. ఇప్పుడు మన ఆకాశ మండలం మీద ఏమున్నాయి? దురాత్మలు. వాటిపైన ఏమున్నాయి? విశ్రాంతి పొందుతున్న పరిశుద్ధుల ఆత్మలు. ఈ అన్నిటిపైన ఆయన కూర్చొని ఉన్నాడు.
ఇక ఆయన పైన ఏమి లేదు. అది ఇప్పుడు మనం గ్రహించాలా. గుర్తుపెట్టుకో, సమస్తము ఆయన కిందే ఉన్నాయి, కానీ ఆయన పైన ఒక్కటి కూడా లేదు. అంటే ఏమర్థమైంది నీకు? నువ్వు ఎంత డేంజర్ చెప్పు, ఎంత ప్రాబ్లం చెప్పు, ఎవడు పెద్ద మొనగాడు చెప్పు, వాడు ఎంతటోడైనా ఆయన కాలి కిందే ఉన్నాడు. ఇప్పుడు గొట్టాలు లెక్క ప్రకారం చప్పట్లు, కానీ మీకు అంత తొందరగా వెళ్ళగదు కదా. ప్రభుత్వాలైనా, సింహాసనాలైనా, వ్యక్తులైనా, శక్తులైనా, ఏవైనా సమస్తమును తన పాదముల కింద ఉంచుకొని ఉన్నాడు ఆయన. అందుకే నువ్వు ఏది అడిగినా ఆయన చాలిన దేవుడు అని చెప్తున్నాను నేను. సమస్తము ఆయన కిందే ఉన్నాయి, కానీ ఆయన పైన ఏది లేదు. అందుకు ఆయన దేవుడు, అన్నిటిని అధిగమించిన వాడు.